శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రభుత్వ బడులు, ప్రభుత్వ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు కూడా కుంటుపడుతున్నాయి, మరుగునపడుతున్నాయి. ప్రైవేటు సంస్థలకే ఎక్కువ కూడా పట్టం కడుతుంది ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతిలోనే స్వయంగా విద్యాశాఖ అనేది కూడా ఉంది. ప్రభుత్వం వచ్చి 30 నెలలు అవుతున్నప్పటికీ విద్యాశాఖ విషయంలో కావచ్చు, విద్యావంతులు కూడా ఎవరు కూడా ప్రభుత్వం మించి ముందుకు రావట్లేరు అని చెప్పేసి ప్రైవేటీకరణకే పట్టం కడుతున్నారు అనేది కూడా దానికి సంబంధించి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర అయితే ఈరోజు ఉపాధ్యాయులు కావచ్చు, స్టూడెంట్ యూనియన్ లీడర్లు కావచ్చు, దీనికి సంబంధించి ధర్నా చేస్తున్నారు. దీని గురించి మాట్లాడడానికి తెలంగాణ శామన మనతో పాటు అన్నని అడుగుదాం. అన్న, ఎట్లా చూడొచ్చు అన్న, ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటికొచ్చి 30 నెలలు ఏర్పడ్డది, రేవంత్ రెడ్డి గారు సీఎంగా వ్యవహరిస్తున్నారు, విద్యాశాఖ కూడా ఆయన చేతిలోనే పెట్టుకున్నారు. ప్రైవేటు కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్ళనే ఓపెన్ చేసే పరిస్థితి కూడా వచ్చింది స్వయంగా ముఖ్యమంత్రి గారే. ఏం చెప్తారు దీనికి సంబంధించి? స్కూల్సే కాదు, హాస్పిటల్సే కావచ్చు, ఏదైనా సరే కంప్లీట్గా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మీరు లెక్కలు వేసుకుంటే, స్వాతంత్రం రాకముందు సరే బ్రిటిష్ వాడు ఉన్నాడా, ఇంకోడు పక్కన పెడితే గత 50 ఏళ్లలో ఎన్ని ప్రైవేట్ స్కూల్స్, ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ అనే మీరు లెక్కలు తీసుకున్నట్టయితే మీకు కంప్లీట్గా 20% గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, 80% ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి. అవి ఒక పార్టీ, రైట్ పార్టీలా లెఫ్ట్ పార్టీలా నేను చెప్పను, కానీ అన్ని రాజకీయ పార్టీల నాయకులకు సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఉన్నాయి. అది ప్రైమరీ కావచ్చు, జెడ్పీహెచ్, ఇంకోటి కావచ్చు, ఇంజనీరింగ్స్ కాలేజీలు కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, చిన్న నుంచి పెద్ద వరకు అన్ని సంస్థలు ప్రైవేటీలు ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే అన్ని పార్టీలు దోపిడీ చేసేటువంటి పార్టీలే ఈ పార్టీ నాయకులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పల్లా రాజేశ్వరరెడ్డి ఉన్నాడు, ఆయన ఏం చెప్తాడు, నా లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉంటాడు. ఆయన పేరు పొంగిలేటి అంటున్నా. పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నాడు, ఆయన ఏం చెప్తాడు, మా నాయన లెఫ్ట్, నేను లెఫ్ట్ అంటాడు. లెఫ్ట్ వాళ్ళకు అన్ని 100,000 కోట్లు హాస్పిటల్స్ ఎందుకు, మనం సత్యం మాట్లాడాలి. సరే మా ఫాదర్ కూడా లెఫ్ట్ అయినప్పటికి కూడా నేను ఏమంటున్నానంటే, ఒక వాదాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకుడిగా ఎదగడం వేరు, రాజకీయ నాయకుడు అయిన తర్వాత నువ్వు దోపిడీ చేయడం వేరు. అది విద్యను కావచ్చు, వైద్యాన్ని కావచ్చు, ఇంకోటి కావచ్చు. మళ్ళా రెడ్డి ఉన్నాడు, 100,000 కోట్ల రూపాయలతో హాస్పిటల్స్, కాలేజీలు, స్కూళ్ళు కడతా ఉన్నాడు. కానీ మల్లారెడ్డి వరల్డ్లో ఉన్నటువంటి డాక్టర్లకు జీతాలు ఇస్తాడు, ఈయనకు మాత్రం చదువు రాదు. డాక్టర్లు ఈయన దగ్గర జీతాన్ని పనిచేస్తారు. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, మన ఛానల్ వేదికగా ప్రజలకు కూడా అర్థం కావాలి. అనగారినటువంటి ప్రజలకు విద్యని, వైద్యాన్ని దూరం చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు అనారోగ్య పాలైనప్పుడు ప్రాణాలకు భయపడి సారుని దండం పెడతా మా కొడుకును కాపాడని ఉన్నటువంటి పొలాలు కానీ, వాళ్ళు ఉన్నటువంటి గుడిసెను కానీ, కట్టుకుని ఇల్లు కానీ అమ్ముకొని వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్లో పోస్తారు. మా కొడుకు చదువుకోవాలంటే, సారు మరి ఊళ్ళే నీ కొడుకు నామూజిగా అనిపిస్తుంది కదా, వాళ్ళ కొడుకు ఉద్యోగం చేస్తుంటే పక్కన కూడా చదివించి సరే ఇంటర్ కాకపోయినా ఇంతో చదువుకోవాలని అనిపిస్తుంది కదా. కాబట్టి చదివించాలంటే ఏముంటుంది, ఉండదు. మా నాయన మాకు తిండి పెట్టలేక హాస్టల్ వేసిండు. మాకు ఒక పక్కన మిషనరీ సంస్థని క్లోజ్ చేశారు, క్రైస్తవ మిషనరీలు వచ్చి ఇంతో బువ్వ పెట్టి వాళ్ళు చదువు నేర్పితే అది మన మతం కాదన్నారు, దాన్ని క్లోజ్ చేశారు. మరి ఎలా ఎవరు పోతారు గవర్నమెంట్ స్కూల్కు? మెజారిటీగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఈ వర్గాల వాళ్ళు పోతారు. ఒక్క బాపనైనా కూడా గవర్నమెంట్ స్కూల్కి పోయి చదువుకున్నటువంటి దాఖలాలు నేను ఎక్కడ చూడలే. ఒకవేళ పోతే ఎవరో గ్రామీణ ప్రాంతంలో ఒక్కరు ఎదురో పోవచ్చు. కాబట్టి ఈ రకంగా ప్రైవేటు అంటే విద్యా విధానాన్ని పెంచి పోషించేది పాలకులే. తమిళనాడులో నిన్ననే వాళ్ళు ఒక జీవోని, ఈరోజు నేను పేపర్ చదివా, ఏం చెప్పాడు ఆయన స్పష్టంగా అంటే, ప్రైవేటు ఫీజులు ఎవడైతే వసూలు చేస్తూ ఉన్నాడో మీరు నోటీస్ బోర్డులో పెట్టాలి. నోటీస్ బోర్డులో ఎంత వసూలు చేస్తున్నారు ఏందనేది మన స్కూలు, కాలేజీ ముంగటనే నోటీస్ బోర్డులో పెట్టాలని ఆయన ఈరోజు జీవో పాస్ చేశాడు. మీరు చూడండి. అదేవిధంగా 20% కాదు, 35% కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో విద్య మీద ఖర్చు పెడతా ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలు అన్నీ కూడా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నాయి, రాష్ట్ర బడ్జెట్లో 20% బడ్జెట్ విద్యా విధానాన్ని ఖర్చు పెట్టండి, అప్పుడే పేద వర్గాల ప్రజలు మంచిగా చదువుకొని ప్రపంచ స్థాయి విద్యా విధానాన్ని అభ్యసించగలుగుతారని చెప్తున్నాం. కాబట్టి మేమేమంటున్నాం అంటే, అన్ని పార్టీలు దోపిడీ పార్టీలే. కాబట్టి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో విద్యా సంస్థలు వెనకాల ఉన్నటువంటి నాయకులు మీరు గెలిపియకుండా ఓడియండి. రానున్నటువంటి రోజుల్లో ఇంకా అన్ని ప్రైవేట్ అయిపోతాయి బ్రదర్, ఏం లేవు. కాబట్టి వీళ్ళంతా దోపిడీదారులు. ఇప్పటికైనా సరే ఉన్నటువంటి స్కూళ్ళైనా బాగు చేసుకోవాలంటే సింపుల్గా చెప్పేది ఒకటే, 20% బడ్జెట్ని మీరు కేటాయించండి అని చెప్తా ఉన్నాం. ప్రైవేటు ఏదైతే శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలలో చూసుకుంటే కూడా విద్య విషయంలో ఒత్తిడి పెరుగుతుంది, ఫీజుల విషయంలో కూడా ఒత్తిడి పెరుగుతుంది అని చెప్పేసి కూడా మనం చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించి ఎంతోమంది స్టూడెంట్స్ కూడా ప్రాణాలు కోల్పోయిన సందర్భం ఉంది. అంటే వాటి మీద ఏ ప్రభుత్వం ఉన్నా కూడా యాక్షన్ తీసుకున్న సందర్భం ఇప్పటివరకు మనం చూడలేదు. అంటే వాటి మీద యాక్షన్ తీసుకోలేదు, అవి మూతపడలేదు, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అంటే ప్రభుత్వ స్కూళ్ళు కావచ్చు, కళాశాలలు కావచ్చు, బంద్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది. బంద్ అయిపోయినాయి, ఇప్పటికి కూడా మూతపడిపోయినాయి. అంటే వాటికి పట్టం కట్టడం ఏంది, ఇవి మూతపడడం ఏంది, వీటి గురించి ఏం చెప్తారు? బంద్ అవ్వడానికి అలా చేస్తారు వాళ్ళు, మీకు అర్థమైందా? అవి అలా బంద్ అవ్వడానికే వీళ్ళు కారకులు అవుతారు. ఎవడు పోతుండండి వాళ్ళు చెప్తారు. మీరు మహేష్ బాబు సినిమా ఉంటుంది, ఆయనే విద్యా కమిషన్ ఏమంటారు
విద్యాశాఖ మంత్రిగా ఉంటాడు. మరి గవర్నమెంట్ స్కూల్లో పరిస్థితి ఏంటంటే ఎవరు చదువుతున్నాడు సార్ స్కూల్లో అని అంటాడు. మీ అబ్బాయి ఎక్కడ చదువుతుంటే ప్రైవేట్ స్కూల్లో అని అంటాడు. కాబట్టి శ్రీ చైతన్య అయినా, నారాయణ అయినా, లేకపోతే భాష్యమైనా, ఇలా ఇంకా చాలా ప్రైవేట్ సంస్థలు వీళ్ళ వెనకాల రాజకీయ నాయకులు ఉంటారు. ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక్క దాంట్లో కూడా టాయిలెట్స్ చక్కగా ఉండవు. చిన్న చిన్న ఆడపిల్లలు, వయసుకు వచ్చినటువంటి పిల్లలు, 16-17 సంవత్సరాల పిల్లలు కూడా 10th క్లాస్ పిల్లలు ఉంటారు. వాళ్ళు బాత్రూమ్ పోవాలంటే ఇబ్బంది, లాట్రిన్ పోవాలంటే ఇబ్బంది. సరే మగ పిల్లలు అంటే షెట్ల అటో ఇటో పోతారు. కాబట్టి ఈ రకంగా మా పిల్లని ఎందుకు అటు పంపించి ఇది చేయడం అనేటువంటి దాంట్లో అదే అందుకే వస్తుంది. గవర్నమెంట్ స్కూల్లోకి పంపిస్తే మా పాప అంటే గౌరవంగా చదువుకోదు అనేటువంటి భావనతోని ఏం చేస్తారంటే ఆయనకు ఉన్నటువంటి వ్యవసాయాన్ని నమ్మి ప్రైవేటు నారాయణ నువ్వు అన్నట్టు ఆ కాలేజీలో చదవడానికి వీళ్ళే దీన్ని ఇది చేసి అటు పంపడానికి వీళ్ళకి అరకులు అవుతారు బ్రదర్. కాబట్టి ఇది ఒక ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి అనే కాదు, గతంలో ఉన్నటువంటి కేసీఆర్ పాపం కూడా ఉన్నది. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఈ పార్టీలన్నింటినీ ఓడించండి, మీకు మంచి చేసేటువంటి పార్టీలని నాయకులను ఎన్నుకోండి. ప్రభుత్వ స్కూళ్ళల్లో అయినా సరే, కళాశాలలో అయినా సరే, వాళ్ళు అరకొర చదువు అందినప్పటికీ ప్రభుత్వ స్కూళ్ళల్లో మ్యాక్సిమం ఏంటంటే స్కిల్స్ డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా చూస్తూనే ఉన్నాం. కొన్ని ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉంది. వాళ్ళు కష్టపడి ఏదో రకంగా వాళ్ళు సాధించాలి, ఉద్యోగం సంపాదించాలి, తల్లిదండ్రులు ఇంత కష్టపడి చదివించారు, వాళ్ళని మంచిగా చూసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి రాసిన తర్వాత లాస్ట్ మూమెంట్లో పేపర్ లీకేజ్ అని చెప్పేసి కూడా ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ చేసి మళ్ళీ పెడతామని చెప్పేసి కూడా అంటున్నారు. దీనికి సంబంధించి ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఒక్కసారే కాదు బ్రదర్, చిన్న ఇప్పుడు ఇంటర్మీడియట్ పేపర్ లీక్ అయింది, 10th క్లాస్ పేపర్ లీక్ అయింది టీఆర్ఎస్ హయాంలో, బీజేపీ హయాంలో నీట్ పేపర్ లీక్ అయింది మొన్న. ఓకేనా? కాబట్టి మేమంటుంటే పిల్లలు రాత్రిపాలు, మీరేమో ఉద్యోగాలు ఇయ్యరు. ఓకేనా? వాళ్ళేమో రాత్రిపాలు యూనివర్సిటీలలో ఇప్పుడు మీరు కేయూలో కానీ ఓయూలో కానీ చదువుకునే విద్యార్థులందరూ ఎవరు ఉంటారు బ్రదర్? గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, కోటీశ్వరులు, లక్షాధికారులు ఎవరు ఉండరు, పేదలు ఉంటారు. సరే ఏదో యూనివర్సిటీలో సీట్ సంపాదించుకొని చదువుకొని నోటిఫికేషన్ పడితే ఏదో ఉద్యోగం సంపాదించుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళు వస్తారు. కాబట్టి నువ్వు అన్ని ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్ లీకేజ్, నీట్ పేపర్ లీకేజ్, ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్, డిగ్రీ పేపర్ లీకేజ్, 10th క్లాస్ పేపర్ లీకేజ్, అన్ని పేపర్లు లీకేజ్ చేస్తూ ఉంటావు. వాళ్ళు సంవత్సరాల తరబడి పుస్తకాలు ముంగట వేసుకొని రాత్రి పగలు కష్టపడి చదువుకోవాలి. నువ్వు నోటిఫికేషన్ లేవు, వాడు వయసు అయిపోయింది, పెళ్లి చేసుకోవాలి. ఊళ్ళో అందరూ 35-30 సంవత్సరాలు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోవాలని నిందిస్తూ ఉంటే వాడు చదువుకున్న చదువుకు అర్థం లేదా, వాడు వయసు మీద పడితే వాడు పెళ్లి చేసుకోవాలి, వాడు ఎట్ట బతకాలి. కాబట్టి మేమేమంటున్నాం అంటే చదువు అనగానే ఏదో గొప్పది అనేది కాదు బ్రదర్. మేమేమంటున్నాం అంటే చదువు సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, సమాజంలో నువ్వు ఒక మంచి పరివర్తన చెందినటువంటి వ్యక్తిగా నిన్ను నువ్వు సంస్కరించుకొని సమాజాన్ని సంస్కరించడం కోసమే చదువు తప్ప ఉద్యోగం చేయడానికో పైసలు సంపాదించుకోవడానికో చదువులు చదవకండి. అలా చదువులు చదువుకునేటువంటి వాళ్ళే బాబాసాహెబ్ చెప్పాడు కదా, చదువుకునే వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళే చాలా ప్రమాదం ఉన్నాడు. ఈరోజు చూడండి, పల్లా రాజేశ్వర రెడ్డి ఉన్నాడు, చదువుకున్నాడు కదా. రేవంత్ రెడ్డి ఉన్నాడు, చదువుకున్నాడే కదా. నరేంద్ర మోడీ సార్ చదువుకోవాలని పక్కన పెడదాం. ఆయన దగ్గర పనిచేసేటువంటి, ఆయనకు సలహాలు సూచనలు ఇచ్చేటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ ఎవరు? చదువుకున్న వాళ్ళే కదా. చదువుకున్న వాళ్ళే ఈ సమాజాన్ని పాడు చేసేది. కాబట్టి మేమేమంటున్నాం అంటే చదువుకున్న వాళ్ళైనా పేదవాళ్ళని దోపిడీ చేయకండి. విద్యా పేరుతోని, వైద్యం పేరుతోని దోపిడీ చేయకండి. వాళ్ళ దగ్గర భూములు ఎలాగూ లేవు, వాళ్ళ దగ్గర లక్షల కోట్ల రూపాయలు లేవు. తెలంగాణ ప్రాంతంలో అయితే దొర్ర భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి నేపథ్యం నుంచి వచ్చిన లేదో కమ్యూనిస్టులు పోరాటం చేసి, సాయుధ పోరాటం చేసి, భూ పోరాటాలు చేసి భూములు పంపిస్తే వాటిలోనే సాగు చేసుకొని బతుకుతూ ఉన్నారు. మీరు అవి కూడా విద్యని, వైద్యాన్ని ప్రైవేట్ పరం చేస్తే అవి కూడా అమ్ముకొని వాళ్ళు ఎట్ట బతకాలి? కాబట్టి రానున్నటువంటి రోజుల్లో దేశమే కాదు, అనగారినటువంటి ప్రజలే ప్రమాదంలో పడబోతూ ఉన్నారు. కాబట్టి ఈ పాలకులకు ఓట్లు వేయడం మానేస్తే కనుక వీళ్ళు ఈ పనులు చేయడం మానేస్తారు. అంటే ఇప్పుడు గురుకులాల్లో చూసుకుంటే కూడా చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు పాల్పడతారు. ఎందుకంటే ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ అయ్యి కూడా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. స్టడీ విషయంలో కావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు, అనేక రకాల ఇబ్బందులు అనేవి మనం చూస్తూనే ఉన్నాం. విద్యాశాఖనే ముఖ్యమంత్రి గారి చేతిలో పెట్టుకొని అక్కడ ఎందుకు ఆ సమస్య ఎందుకు తలెత్తిందని చెప్పేసి కూడా ఇప్పటివరకు రాలేదు. అంటే ఇలా ప్రాణాలు కోల్పోతే ప్రైవేట్ సంస్థలకు వెళ్ళిపోతారు, అక్కడ కింద మీద పడైన ఫీజులు కడతారు, మాకు లాభం చేకూరుతుంది ప్రభుత్వానికి అని చెప్పేసి ఈ వైఖరి చూపిస్తున్నారు అనుకోవచ్చు. ఎట్లా చూడాలని? ఇప్పుడు అక్రిడేషన్లు ఉంటాయి కదా వీళ్ళకు, గవర్నమెంట్ నుంచి, యూనివర్సిటీల నుంచి అక్రిడేషన్స్ తీసుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఏముండవు, ఒక్క నెంబర్తోని వాడు 4 కాలేజీలు నడుపుతాడు. ఒకే నెంబర్తోని రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటి ఉంటుంది, వాడు 4-5 కాలేజీలు నడుపుతాడు, 4-5 స్కూళ్ళు నడుపుతాడు. నేను చూపిస్తా, మేము పోయి అడిగినాం అనుకో, చాలామంది ఇప్పుడు నాకు కూడా మీకు ఏం కావాలి సార్ అంటుంది. దాని ఉద్దేశం ఏంది? నాకే ఏం కావాలని అడిగిందంటే వాడు ఇంకా వాడు ఎమ్మెల్యేకో ఇంకొనికో డబ్బులు ఇస్తాడు. కాబట్టి నేను నాకు ఇవ్వగలుగుతాను, నేను దొంగ నేను తీసుకుంటాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్. అంటే వందల మంది విద్యార్థుల సావులకు కారణమైనటువంటి యూనివర్సిటీలో వాళ్ళ ఇష్యూను టేకప్ చేయకుండా బయటికి తీసుకురాపోవడానికి కారకం వీళ్ళే, పాలకులే. వాళ్ళకు ముఖ్యమంత్రితోని, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేతోని, లేకపోతే ఇంకోరితోని ఆ లీడర్తోని, అన్ని పార్టీల వాళ్ళతో సంబంధాలు ఉంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఈ ప్రైవేటు విద్యా వ్యవస్థనే రద్దు చేయాలి బ్రదర్. నారాయణ, లేకపోతే ఈ చైతన్య, ఈ మల్లారెడ్డి, ఈ భాష్యం,
ఎపాల రాజేశ్వరరెడ్డి యూనివర్సిటీ ఇవన్నీ ప్రైవేటు విద్యా విధానాన్ని రద్దు చేయాలి. అందరం మనం గవర్నమెంట్ స్కూల్లోనే గవర్నమెంట్ యూనివర్సిటీలోనే చదువుకుందాం, మేము దీంట్లోనే పోటీ పడదాం. జనరల్లో కూడా ఇప్పుడు రిజర్వేషన్ లేవని ఇన్ని రోజులు బాధపడ్డారు. అగ్రవర్ణాలకు ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా రిజర్వేషన్ ఉన్నది కదా. కాబట్టి అన్ని రంగాలలో అందరికీ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రైవేట్ దాన్ని ఎంకరేజ్ చేయడంలో మనకే నష్టం. అంటే ఒక విధంగా చూసుకుంటే అన్న ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్నటువంటి టీచింగ్ చెప్పే ఉపాధ్యాయులైనా హెడ్ మాస్టర్లు అయినా సరే, కళాశాలలో చెప్పిన ప్రిన్సిపల్ అయినా సరే, లెక్చరర్స్ అయినా సరే, వాళ్ళ పిల్లల్నే ప్రైవేట్ సంస్థలలో చదివించుకుంటూ ఉన్నదంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అసలు? అంటే మైనస్ మన దగ్గరనే ఉందనుకోవచ్చా? అంతే కదా బ్రదర్. ఇప్పుడు నేనైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, మా నాయనకైతే చదువు రాదు, పోవద్దు అన్నారంట, తెలియదు. మా కుటుంబం మేమైతే చదువుకున్నాం. నేనేమంటున్నా అంటే సరే నా పిల్లల్ని నువ్వు అందులోనే చదివిస్తావు అనే క్వశ్చన్ కూడా నాకు వేయచ్చు. మనం అంటే చెప్పడం నోటి వరకే పరిమితం, మనం ఆచరించట్లేదు. ఇప్పుడు ఆకునూరి మురళి సార్ ఉన్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు అందులోనే చదివించారు. గద్దర్ అన్న ఉన్నాడు, వాళ్ళు అందులోనే చదివించారు. సరే ఓకే, ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి పోవాలి. ఇప్పుడు వేరే విదేశాలకు పంపించాలంటే కూడా ప్రభుత్వమే చొరవ తీసుకొని అంబేద్కర్ విద్యా విధానం పథకం కింద 20 లక్షల రూపాయలు విదేశీ విద్య కోసం కేటాయించింది. మహాత్మా పూలే గారి పేరు మీద 20 లక్షల రూపాయలు కేటాయించింది. అలా మీరు బయట దేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే ప్రభుత్వాల నుంచి మీకు ఇది వస్తూ ఉంది. కానీ మీరేం చేస్తూ ఉన్నారంటే అదే మన వాళ్ళే గవర్నమెంట్లోకి వెళ్తే సరైనటువంటి పాఠం చెప్పరు. పంతులు 9 గంటలకు 10 గంటలకు వస్తాడు, 3 గంటలకే వెళ్ళిపోతాడు, ఉండడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద ఎవరు చర్యలు తీసుకోవాలి? గతంలో ఉన్నటువంటి ఆకునూరి మురళి సారు కూడా దీని మీద కొట్లాడి, ఆకునూరి మురళి సారు, పృథ్వీరాజ్ అన్న రాష్ట్రం అంతటా తిరిగారు. నేను రోజు చూసిన వాళ్ళు నిద్రలు చేయడం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకొని సమాజానికి చెప్పేదాన్ని నేను ప్రతిరోజు చూసిన. కాబట్టి మేమేమంటున్నాం అంటే ఈ భావన నుంచి బయటికి రావాలి. ఏది గవర్నమెంట్ స్కూళ్ళకి పోతే చక్కగా చదువు చెప్పారంట, గవర్నమెంట్ స్కూల్కి పోతే సరైనటువంటి ఫెసిలిటీస్ ఉండాలని మనం కొట్లాడాలి కదా. ఇప్పుడు విద్యార్థి సంఘ నాయకులు కానీ మేము కానీ చెప్పేది ఏంది, ప్రైవేటు విద్యా సంస్థలు ఏ విధంగా ఉన్నాయో గవర్నమెంట్ స్కూళ్ళు కాలేజీలను ఆ విధంగా తీర్చిదిద్దుతే కనుక మీరు మన గ్రామాలలో ఉన్నటువంటి పిల్లలు దాంట్లో పోవడానికి ఇష్టపడతారు, పేరెంట్స్ కూడా అందులో పంపించడానికి ఇష్టపడతారు. మీరే వాళ్ళకి పర్మిషన్లు ఇస్తారు, మీరే వాళ్ళకి భూములు కేటాయిస్తారు. గజాలు 100 వేల గజాలు రూపాయికు 2 రూపాయలకు అగ్రిమెంట్లు చేయించుకొని ఇస్తే ఇంకా మొత్తం ప్రైవేట్లోకి పోతే వాళ్ళు లక్షల రూపాయలు బుక్స్ పేరు మీద, షూస్ పేరు మీద, టై పేరు మీద, బెల్ట్ పేరు మీద వాడు లక్షల కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ఉంటే ఇంకా విద్యా వ్యవస్థ నాశనం కాకపోతే ఏమవుతారు బ్రదర్? కాబట్టి పాలకుల లోపం, మా లోపం కాదు. మేము ఫైట్ చేయగలుగుతాం, కొట్లాడగలుగుతాం. సమస్యని మనలాంటి ఛానల్ వేదికగా ఈ పోరాటాల రూపంలో ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తాం, కానీ మేమైతే పరిష్కరించలేము కదా బ్రదర్. కాబట్టి పాలకులు పరిష్కరించాలి, ప్రభుత్వాలు పరిష్కరించాలి. ఇగో ఇలా మీరు కనుక 20% బడ్జెట్ని ఏమంటారు గవర్నమెంట్ స్కూళ్ళకు కాలేజీలకు ఖర్చు పెట్టినట్టయితే కనుక ఆటోమేటిక్గా ప్రైవేటు రంగం ఏదైతుందో అది అంతరించిపోతుంది, గవర్నమెంట్ అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా ప్రభుత్వాలు పనిచేయాలని కోరుకుంటా ఉన్నాను.